దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని తాపస్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్నాల రాజశేఖర్ మండిపడ్డారు. నిజామాబాద్లో తాపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడంతో ఆగస్టు 1వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్లో జరుగుతున్న ప్రతి పనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శ్రద్ధ వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. క్యాంప్ కార్యాలయంలో శనివారం పబ్లిక్ హెల్త్ R&B అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ TUFIDC నిధులు ₹60 కోట్లతో ప్రారంభమైన పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. డీజీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో శనివారం గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతాలైన రెంజల్, మెండోరా, ఎర్రగడ్ల పరిధిలోని పుష్కర ఘాట్ల వద్ద భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలు పోటీ చేసే వయసు 21 ఏళ్లే ఉండాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు మొదటి వారంలోనే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషికి కేంద్రం బాధ్యతలు అప్పగించింది. వినియోగదారులు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. మరోవైపు ధర్మేంద్ర రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పందించారు. విద్యార్థుల ప్రొటెస్ట్ కారణంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం కేంద్ర మంత్రి రిజైన్ చేస్తే సరిపోదని కవిత ఎక్స్లో పోస్ట్ చేశారు. పేపర్ లీకేజీ సంక్షోభాలకు ఇది ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిజామాబాద్ DMHO డాక్టర్ రాజశ్రీ ఆదేశించారు. శనివారం ఆమె మాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రతి మండలం నుంచి 5 NCC, NSS విద్యార్థులను నిశ్చయ మిత్రులుగా నమోదు చేయాలన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న టీబీ రోగుల సన్నిహితులందరికీ టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులందరికీ అందించాలని సూచించారు.